శ్రీ మాత్రే మహా అందరికీ ఉగాది శుభాకాంక్షలతో క్రోధినామ సంవత్సరంలోంచి విశ్వావసునామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. క్రోధినామ సంవత్సరం, ఆ సంవత్సర నామానుకున్న పేరు తగ్గట్టుగా క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉందో మనం అంతా కూడా చూసాం. మరి ఈ సంవత్సరం వచ్చేటువంటి సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరం అంటే అర్థం ఏమిటో తెలుసుకోగలిగితే ఆ అర్థానికి తగ్గట్టుగానే ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. చాలా గొప్ప పేరు కలిగిన సంవత్సరం ఈ సంవత్సరం. విశ్వం అంటే ఈ సమస్తమైన జగత్తు అంతా కూడా. వసుధ అంటే భూమి, వసుధ అంటే ధాతువు అనే అర్థం కూడా ఉంది. అంటే బంగారం, ఖనిజం, ఇనుము అన్నిటినీ కలిపినటువంటి సస్యశ్యామలమైన పైరు పంటలు ఉన్నటువంటి, అలాగే చక్కటి నీరు ప్రవహిస్తున్నటువంటి భూమి. అదేవిధంగా సమస్త జీవరాశులకు నిలయమైన ఆవాసమైనటువంటి భూమి, పంచభూతాలు సమతుల్యమైన భూమి అని చెప్పడమే వసుంధర అని అర్థం. ఈ విశ్వంలో మన కంటికి కనబడే భూమి లాంటి అద్భుతమైన గ్రహం ఇంకొకటి లేదు. ఆ భూగ్రహం మీద మనం నివసిస్తున్నాం అంటే అది మన అదృష్టం కూడా. మన దగ్గర డబ్బులు లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళి 2 ఎకరాలు దున్నుకుంటే చాలు, గోవు భూమి ఈ 2 ఉంటే చాలు, గోమయంతో భూమిని తేజోవంతం చేసుకోవచ్చు. అలాంటి భూమి మీద ఒక ధాన్యం గింజ వేస్తే కొన్ని అనేక రకాల ధాన్యం గింజలు వచ్చి మనం కడుపు నిండా భోజనం చేయవచ్చు. ప్రపంచంలో అన్నీ కూడా మనకు భగవంతుడు గోవు రూపంలో ప్రసాదించాడు. అందుకే ఈ సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో ఈ సంవత్సరం భూమి సస్యశ్యామలం అవుతుంది. భూమిలో సరికొత్త పంటలు పండుతాయి. భూమి చక్కగా అందరికీ ఖనిజాలు ఇస్తుంది, వరాలను ఇస్తుంది. అందుకే ఈ సంవత్సరానికి విశ్వావసునామ సంవత్సరం అనే పేరు వచ్చింది. అంటే వసుదేవతలు భూమికి దిగి వస్తారు. రైతులకు పాడి పంట ఎవరైతే చూసుకుంటారో వారందరికీ కూడా ఈ సంవత్సరం వరించబోతుంది. అటువంటి గొప్ప సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం. అందరికీ కూడా రాబోయే విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో